కందుకూరులో కదం తొక్కిన రైతు పోరుబాట. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కందుకూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులకు అండగా సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ముద్రనిద్రపోతుందని, ఈ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతుల సంక్షేమం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గాని, వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు గాని ఏమాత్రం చీమ కొట్టినట్టే లేదు. రైతులు క్యూలో నిలబడితే దాన్ని భోజనంతో పోల్చిన అచ్చెన్నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగించేందుకు అర్హుడేనా? రైతుల ఇబ్బందులు ఉంటే ఆయనకు భోజనం గుర్తు రావడం దౌర్భాగ్యం. చేసిన తప్పిదాలను లెంపలేసుకొని రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, కష్టాలు వారి పట్ల మానవత్వం చూపించాల్సింది పోయి ఇంకా అవమానపరచడం దారుణం. ఈరోజు కందుకూరు కాన్స్టిట్యున్సీ రైతుల అన్యాయం మీద రైతులందరూ కూడా కూడగట్టుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఈరోజు ర్యాలీగా వచ్చేసేసి సబ్ కలెక్టర్ గారికి వినతించడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం చూసుకున్నా కానీ, కందుకూరు కాన్స్టిట్యున్సీ మొత్తం చూసినా కానీ ఎక్కడ కూడా రైతులకి ఏ పంట పండించినా గిట్టుబాటు ఉంది. గోడ కావచ్చు, కంది కావచ్చు, పెసర, యూరియా, రకరకాలుగా వరి, ఎక్కడ ఏ పంట పండించినా గిట్టుబాటు లేవు. రైతులందరూ కూడా యూరియా కావచ్చు, సూపర్ యూరియా అందుబాటులో లేవు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కొరత వల్ల రైతులలో కిలోమీటర్ కొద్దున్నారు. యూరియా మటుకు బయట మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో 400 నుంచి 600 రూపాయలు దొరుకుతుంది. అంతా బ్లాక్ మార్కెట్ మనమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొన్న మధ్య మనం టీవీలో చూస్తే రైతులు మళ్ళీ పంటకు కూడా యూరియా దాచిపెట్టుకోనికి ఈ విధంగా కల్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం చాలా అన్యాయం ఇది. ఎందుకంటే రైతులందరూ కూడా వాళ్ళకి ఏది కావాలో దానికోసమే ఫైట్ చేస్తారు. వేరే దగ్గర వాళ్ళు ఫైట్ చేయడం వాళ్ళంత మాత్రం నిజంగా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్కి, కుటుంబ గవర్నమెంట్కి. ఆ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా అన్ని పదవి రైతులు అందరూ కూడా యూరియా కావచ్చు, సూపర్ రకరకాలన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ గ్రామంకి వచ్చేసేసి తీసుకెళ్లి వాళ్ళు పంటలు పండించిన పరిస్థితులు మనం చూసాం. ఆ పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తే రైతులందరూ రోడ్డు మీదకి వచ్చారు. ముఖ్యంగా పాత పద్ధతి కాకపోయినా వాళ్ళకి నచ్చిన పద్ధతిలో, వాళ్ళకి అనుకున్న పద్ధతిలో రైతులకు మెలిగే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము చూస్తే నీకు అధికారం ఇచ్చారు, న్యాయం చేయకపోగా ఏ పని చూడు కమిషన్లు, లంచాలు అని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి తెలుసుకొని, బుద్ధి తెచ్చుకొని జరిగింది జరిగిపోయింది, బేషరతుగా క్షమాపణ చెప్పేసి ప్రజలు న్యాయం చేయాలి మనస్ఫూర్తిగా, అందుకు న్యాయం చేయాలి మనస్ఫూర్తిగా. న్యాయం చెప్పిన పల్లె దాచుకోవద్దు, ఇబ్బంది పడద్దని చెప్పి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఒకటే డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులందరూ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రతి పంటకి యూరియా కూడా సప్లై చేయాలి. అలాంటి కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా కందుకూరు కూడా తీసుకొచ్చి, నెల్లూరు జిల్లా తీసుకొచ్చి ధర్నా చేస్తాం. రైతుల పక్షం నిలబడి పోవడం చేస్తాం. మీ ద్వారాగా ప్రజలు తెలియపరుస్తున్నాం. జై జగన్, నాయకత్వం.